పరమదేవుడు కనికరించి ఈ యొక్క సాయంకాలం వేళ దేవునితో సహవాసం చేయగలిగినట్లుగాను, అలాగే మనమందరము ఈ రీతిగా చేరి దేవుని గ్రంథాన్ని ధ్యానించగలిగినట్లుగాను దేవుడు అనుగ్రహిస్తున్న మహాభాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తున్నా. సమయంలో ఆత్మ సంబంధమైన మధురం అనే సందేశాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. లోకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనంలో, లోకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనం స్పష్టంగా దేవుడు తన గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 58వ వచనంలో, అందుకు యేసు నక్కలకు బోరీలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టు స్థలము లేదని అతనితో చెప్పాడు. ఆకాశ పక్షులకు నివాసం ఉంది, నక్కలకు బోరీలు ఉన్నాయి. నక్కలకు బోరీలు అంటే ఆ నక్కలకు కూడా ప్రత్యేక నివాస స్థలం అని వాస్తవానికి. కీర్తన గ్రంథంలో 104వ కీర్తన 17వ వచనంలో మాట రాయబడింది. కీర్తన గ్రంథం 104వ కీర్తన 17వ వచనంలో, అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనను, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేయొచ్చు. కొంగ గొప్ప కొంగలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బడలు ఆశ్రయిస్తాను. గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే, పక్షులకి అలాగే చిన్న చిన్న జంతువులకి కూడా నివాసాలు ఉన్నట్టుగా గ్రంథం తెలియజేసింది. ఒకటి ఆకాశ పక్షులకు భూమృగాలకు నివాసాలు ఉన్నట్టుగా గ్రంథం తెలియజేసింది. అలాగే మనుషులకి పరమాత్ముడు దేవుడు ఏం చేశాడనంటే, ఏబు గ్రంథము 37వ అధ్యాయంలో, ఏబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో విశేషమైన మాట మాట్లాడేసి, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. 37వ అధ్యాయం 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళ. మనము వచనాలు ఆలోచన చేశాం. ఒకటి ఆకాశ పక్షులకి, నక్కలకు బోరీలు ఉన్నాయి, కుందేళ్లకు నివాసాలు ఉన్నాయి, కొంగలకు నివాసాలు ఉన్నాయి. అలాగే మానవ జాతికి భూగోళము నివాస స్థలంగా ఏర్పాటు చేసేసాం. కాబట్టి భూమి సకల జీవరాశులకు నివాసయోగ్యంగా పరమదేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. మనుషులకు దేవుడు ఏర్పాటు చేసిన నివాసములో ఏ లోటు లేకుండా సంపూర్ణమైనటువంటి ఈవులను భూలోకంలో దేవుడు గుర్తపరిచి వాటిని అనుగ్రహిస్తున్నాడు. మనుషులకు కానీ, ఆకాశ పక్షులకు కానీ, భూజంతువులకు కానీ మరి కొన్ని సంగతులు ఆలోచన చేస్తే జలచరాలకు భూమి సముద్రములో తమకు నివాస స్థలాలను ఏర్పాటు చేసేసారు. కాబట్టి పరమదేవుడు అపోస్తల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అపోస్తల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. అపోస్తల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం, పాయలారా మాట్లాడుతున్నాడు నీటిగా, మీరెందుకు ఇలాగూ చేయించున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన వారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి
ఆకాశమును, భూమిని, సముద్రమును మాట్లాడుతున్న చూసావా ఏమన్నాడు? ఆకాశమును, భూమిని, సముద్రం అందున్న వాటన్నిటిని సృజించిన దేవుడు వాటికి నివాస స్థలాలు ఏర్పాటు చేశాడు. మనుషులకు నివాసాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, భూమృగాలకు నివాసాలు ఉన్నాయి, ప్రత్యేకించి జలచరాలకు ప్రత్యేక నివాసాలు ఉన్నాయి. సంగతి ఏంటంటే దేవుడు కూడా ఒక నివాసం ఉంది అన్నాడు అన్నమాట. దేవుడి యొక్క శాశ్వతమైన నివాసం ఏంటి? మొట్టమొదటి నుంచి ఆలోచించేసి అన్నిటికీ నివాసాలను ఏర్పాటు చేశాడు. దేవునికి శాశ్వతమైన నివాసం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువుని యేసుక్రీస్తు తన శిష్యులకి ప్రార్థన నేర్పుతూ మాట్లాడినటువంటి విషయాన్ని ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడు గాక. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడండి? ఎక్కడ నివాసం చేస్తాడు? దేవుని యొక్క శాశ్వతమైన నివాసం ఏది? నీకు భూగోళం నివాస స్థలం, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, భూజంతువులకు నివాస స్థలాలు ఉన్నాయి, అలాగే సముద్ర జలచరాలకు నివాస స్థలాలు ఉన్నాయి. దేవుడు భూగోళం మీద వీటన్నిటికీ కావలసిన ఏర్పాటు చేసేసాడు. దేవునికి ఏమైనా నివాసం ఉందా అని మనం ఆలోచన చేస్తే ఆయనకి శాశ్వతమైన నివాసం ఉందట. అది పరలోకం అన్నట్టు మాట్లాడేశాడు. పరలోకమంతన మా తండ్రి అని ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడని సమాచారం మాట్లాడేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనములో ఈ మాట ఈ విధంగా రాయబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. మాట్లాడేశాడు అనమాట. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఎక్కడున్నాడంట? పరలోకం ఎందుకు ఉన్నాడు? భూమి మీద ఉండకూడదా? సముద్రంలో ఉండకూడదా? ఎందుకంటే ఆ శాశ్వతమైన దేవుడు శాశ్వతమైన నివాసాన్ని పరలోకాన్ని ఎంచుకున్నాడు. ఆయన అక్కడే నివాసం చేస్తాడని చెప్పేశాడు. ఆయనకు ప్రత్యేకమైన నివాసము శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. దేవుడు వాస్తవానికి సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామేనంటే అంతటా ఉండగలిగిన వాడే. కానీ పరలోకాన్ని పరమదేవుడు నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అది ఆయన శాశ్వతమైన నివాస స్థలం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో, 8వ అధ్యాయం 30వ వచనం, మరియు నీ దాసుడైన నేను మాట్లాడుతున్నాడు. నీకు జాగ్రత్తగా ఆలోచించాలి. నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస ఏమన్నాడు చూసారా? నీ నివాస స్థానమైన ఆకాశమందు విని. దేవుని యొక్క నివాస స్థలము శాశ్వతమైన నివాస స్థలము ఏదై ఉందన్నమాట? ఆకాశము, పరలోకము ప్రత్యేకంగా దేవుని యొక్క నివాస స్థలం. ఈ శాశ్వతమైనటువంటి దేవుడు శాశ్వతమైన నివాసంగా పరలోకంలో నివసించబడి ఉన్నాడని ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా సాక్షాత్తు మాట్లాడారు. అయితే ఈ శాశ్వతమైన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ప్రత్యేకంగా మనుషుల మధ్య నివాసం చేయాలనేటువంటి ఆలోచన కలిగినట్టుగా, అది అనాదిలోనే దేవుడు అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్టుగా మాట్లాడించాడు. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా తన యొక్క ఆలోచన తన మధ్యలో ఉన్నప్పుడే దైవభక్తుడైనటువంటి దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. దైవభక్తుడైనటువంటి దావీదుకి ఏం ఆలోచన చేశాడంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నలుదిక్కులా దేవునికి శాశ్వతమైన నివాసం ఏది? పరలోకం. నీకు నివాస స్థలమే భూగోళం. ఆకాశ పక్షులు వాటికి నివాసాలు ఉన్నాయి, అలాగే భూజంతువులకి వాటికి నివాసాలు ఉన్నాయి.
ప్రత్యేకంగా జలశరాలకు ప్రత్యేక నివాసాలు ఉన్నాయి. దేవుడు మాత్రము పరలోకాన్ని తన నివాసాలను ఏర్పాటు చేస్తున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవునికి దావీదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే 7వ అధ్యాయం 1వ వచనం నుంచి యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతాను ప్రవర్తన పిలిపించి నేను దేవదారు మానుతో కట్టబడిన నగరందు వాసం చేయుచుండగా దేవుని మందస్సుము డేరాలో నివసించుచున్నదనగా. వాస్తవానికి దావీదు నివసించేది మహా గొప్ప నగరం. ఆయన దేవదారు మాను కలిగినటువంటి ఒక నగరంలో నివసిస్తున్నాడు. మదిలోకి వచ్చింది అనమాట ఏంటంటే, నా దేవుడు ఒక గుడారంలో నివసిస్తున్నాడు, చిన్న గుడారంలో నివసిస్తున్నాడు. కాబట్టి నేనేమో నరుడిగా ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తున్నాను, దేవుడేమో గుడారంలో నివసిస్తున్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదన్నటువంటి ఆలోచన చేసినటువంటి దావీదు భక్తుడు ఏం చేశాడనంటే, దేవునికి ఒక నివాస స్థలాన్ని కట్టాలని కోరుకున్నాడు. అదే మాట కింద 5వ వచనంలో చూస్తే అన్నాడు, నీవు పోయి నా సేవకుడు దావీదు తిట్లను యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నదేమనగా నాకు నివాసస్థలముగా ఒక మందిరమును కట్టిత్తువా. చూసేవేమన్నాడు, మనిషితో అంటే దావీదు ఒక నరుడు, దేవుడే పరలోకం తన నివాసస్థలం అయితే, ఆయన పాత నిబంధన కాలంలో ఏమన్నాడంటే, నేను మీ మధ్య నివసించడానికి ఒక గుడారం ఏర్పాటు చేయాలి అన్నాడు పాత నిబంధన కాలంలో. అయితే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా వారికి దేవుడు శాసించినట్టుగా ఒక మందిరం అంటే ఒక చిన్న గుడారం ఏర్పాటు చేశారు. ఆ గుడారంలో మందస్సం పెట్టేశారు, అక్కడ దేవుడు నివసిస్తున్నాడు అన్నటువంటి ఆజ్ఞ ఉన్నది. ప్రత్యేకంగా దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే, ఈ గుడారంలో నివసించడం ఏంటి, నేనేమో పెద్ద రాజనగర్లో నివసిస్తున్నాను కదా, కాబట్టి దేవుడి కొరకు ఒక విశేషమైన మందిరం కట్టాలనేటువంటి ఆలోచన కలిగినట్టుగా గ్రంథంలో తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నాకు నివాసంగా ఒక మందిరం కట్టిద్దువా అనే ప్రశ్న ఎవరికి వేశాడు, దావీదుకి వేశాడు. ఎందుకు అన్నాడు అంటే, అపోస్తల కార్యంలో ఆ మాట ఉపయోగించాడు, ప్రత్యేకంగా ఉపయోగించాడు. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 50వ వచనంలో ప్రత్యేకంగా ఎందుకు అంటున్నాడు, నా కొరకు ఒక మందిరం కట్టిస్తావా. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. ఆయనను సొలొమోను అంటే తన దావీదు కుమారుడు సొలొమోను దేవుడికి ఒక మందిరం కట్టించాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి సొలొమోనుతో, ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు, మీరు అంటే ఎవరెవరు, మీరంటే ఎవరు, వారి యొక్క తండ్రి దావీదు మందిరం పుట్టింది అన్నమాట. ఏం పుట్టింది అనమాట, ఆకాశం ఉన్నటువంటి దేవునికి ఒక నివాస స్థలంలో ఒక మందిరం కట్టాలి. కాబట్టి తండ్రితోనే అన్నాడు అనమాట, నా కొరకు నువ్వు మందిరం కట్టేస్తావా, నోర్మయ్ అన్నాడు. రెండో సమాచారం సమయంలో క్షమించాలి, సొలొమోను కూడా మందిరం కట్టించాడు తన తండ్రి ఆదేశాల మీద. మందిరం కడితే ప్రత్యేకంగా దేవుడు ఏమన్నాడంటే, నా కొరకు మీరు ఎలాంటి మందిరం కడతారు అని ప్రత్యేకంగా ఆయన కూడా నోర్మయ్ అన్నాడు. ఎందుకు, ఆకాశం సింహాసనము భూమి నా పాదపీఠము, మీరు నాకు కట్టే మందిరం ఎలాంటి మందిరం కడతారు అని చెప్పేసి అడిగాడు. అదే మాట అక్కడ రాయబడింది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో దావీదు దేవుడికి ఒక మందిరం కట్టాలని పూనుకున్నటువంటి విషయాన్ని ప్రత్యేకంగా నాతాను ఏం చేశాడంటే, దావీదు దగ్గర పంపించి ఆయన నా కోసం మందిరం కడతాడు, ఎలాంటి మందిరం కడతాడు, తీసుకొచ్చే పక్కన పెట్టమన్నాడు. నీ వల్ల కాదు అని చెప్పేసి మాట్లాడాడు. అని ఏమన్నాడంటే 11వ వచనంలో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసిన పిదప యెహోవానకు నేను తెలియజేయమనగా నేను నీకు సంతానం కలుగు చేస్తాను మాట్లాడేశాడు అనమాట. వాస్తవానికి మనమే అనుకుంటామంటే సంతానం దావీదుతో మాట్లాడుతున్నాడు కదా,
దావీదుతో మాట్లాడుతున్నప్పుడు తనకి సంతానం కలుగు చేస్తాడంటే సొలొమోను అనుకుంటాం వాస్తవం. కానీ మనం ఆ వచనం చదవాలి, కింద భాగం చదవండి. అక్కడ నీ ఏమంటే దినములు సంపూర్ణమైనట్లు నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీవు నీ నీ పితరులతో కూడా కూడా నిద్రించిన నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన అదిగో మాట్లాడుతాం, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని నీ సంతతిని హెచ్చించి రాజ్యమును రాజ్యమును అతనికి స్థిరపరచు. స్థిరపరచదు. అతడు నాకు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని రాజ్యం అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను. అతనికి నేను తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అని చెప్పేసి మాట్లాడేసి. ఇంతకీ నేను ఏమంటున్నానంటే ఆకాశ సింహాసనము భూమి పాదపీఠంగా చేసుకున్నటువంటి దేవుని కొరకు దావీదు గాని తన కుమారుడైనటువంటి సొలొమోను గాని ఏ మందిరం కట్టిస్తారు? ఏ మందిరం కడతారు? కాబట్టి వారిని ఇచ్చేశారు. మీరు ఏ మందిరం కడతారు నాకని వారిని ఇచ్చేసారు. కాబట్టి దావీదు గాని సొలొమోను గాని దేవుడు నివసించే మందిరం కట్టడం సాధ్యమే కాదు. మరి ఎవరు మరి? నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చినటువంటి నీ సంతతిని హెచ్చించి అతనికి రాజ్యం స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు మందిరాన్ని ఒకటి రాజ్యాన్ని స్థిరపరుస్తానంటే రాజు అయి ఉంటాడు, రాజ్యం ఏర్పాటు చేస్తాడు. 2 మందిరం కడతాడు. ఈ మందిరంలో ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మారవచ్చు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మారవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించేది వచనాన్ని. 12వ అధ్యాయం మారవచనంలో జకర్యా గ్రంథం ఆ దినమున నేను యోధా అధికారులు క్షమించండి సార్, 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లా సైన్యములకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా చిగురువను ఒకడు కలడు. మాట్లాడుతున్నాడు, చిగురువను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చు. అతడు యెహోవాలయం కడతాడు. ఇదిగో యెహోవాలయం కడతాడు. అతడే యెహోవాలయం కట్టును. అతడే యెహోవాలయం కడతాడు. కట్టేవాడు ఎవడు కాదు, అతడే యెహోవాలయం కడతాడు. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలుబడి చేస్తాడు. 2 సంగతులు జాగ్రత్తగా వినాలి. ఒకటి, సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. నేను గమనించారో లేదా? గమనించారు ఈ వచనంలో. 1 సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం చూస్తే అక్కడ ఏమన్నాడంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక సంతానం కలుగు చేస్తాను. ఆ సంతానాన్ని ఏం చేస్తానంటే రాజ్యం స్థిరపరుస్తాను. 1 రాజ్యం స్థిరపరిస్తే ఏమవ్వాలా? సంతానం రాజు అవ్వాలి. 2 మందిరం కడతాడు. అంటే మందిరం ఒకటే కడతాడా సొలొమోను లాగా? ఇక్కడ జకర్యా గ్రంథంలో ఏమన్నాడంటే రాజ్యానికి రాజు అయి ఉంటాడు, మందిరం కట్టి మందిరంలో యాజకత్వం చేసేవాడు ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సొలొమోను రాజ్య పరిపాలన చేశాడు. సొలొమోను మందిరం కట్టాడు, కానీ మందిరంలో యాజకత్వం చేయలేదు. అంటే ఇంతకీ సొలొమోను గురించి మాట్లాడా? సొలొమోను గురించి మాట్లాడలేదు. ఎవరి గురించి మాట్లాడాడు? మరి ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడు. అతడే ఆలయం కడతాడు, అతడే ఆలయం కట్టి అతడే రాజ్య పరిపాలన చేస్తాడని సమాచారం మాట్లాడు. అతడే యాజకత్వం చేస్తాడు. కావున ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించారు. పరమందుల దేవుడు దావీదు కట్టాలనుకున్న మందిరంలో, లేఖతో కుమారుడైన సొలొమోను చేత కట్టించిన మందిరంలో దేవుడు నివాసం చేయడానికి పూనుకోలా. మరి ఎక్కడ ఉంటుంది పూనుకున్నాడు? జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడు. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. అమ్మా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? ఏమని చెప్పండి, నేను మళ్ళీ మారుస్తా, మీకు అర్థమైంది. అర్థం కాకపోయినా ఏముంటుంది? పొంతులు గారు ఎంత చెప్పినా చదువు వాడికి ఎక్కకపోతే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అరే వాడు ఓవర్ బడికి పంపించాను. కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొట్టమొదటి మనం ఏం ఆలోచన చేసామంటే
నరుడికి కానీ ఆకాశ పక్షులకు కానీ భూజంతువులకు కానీ అలాగే జీవరాశులన్నిటికి కూడా నివాస స్థలాలు ఉన్నాయి. వాటన్నిటికీ అలాగే నివాస స్థలం ఉన్నాయో పరమందున దేవుడు కూడా శాశ్వతమైన నివాస స్థలం ఉంది. ఏది శాశ్వతమైన నివాసం? పరలోకం. అందుకని ఆకాశం ఆశ్రమాసం భూమి నాపేదము. కాబట్టి ఈ పరలోకంలో శాశ్వతమైన నివాసం నివసించే దేవుడికి దావీదు ఏమనుకున్నాడంటే ఒక మందిరం కడితే మన మధ్య ఉంటాడు. మందిరం నువ్వేం కడతావు నాకు ఒక మందిరాన్ని, నీ కొడుకు ఏం కడతావు నాకు మందిరాన్ని. ఎందుకని ఉన్నాడంటే కింద మాట చూడండి. ఇప్పుడు 17వ అధ్యాయం జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమిని ప్రభునందున హస్తకృతాలయాల్లో దేవుడు నివసింపాడు అన్నాడు. దావీదు కట్టాలన్న మందిరం కట్టినా ఆయన కట్టినా సరే, లేకపోతే సొలొమోను కట్టినా సరే, దేవుడు హస్తకృతాలయాల్లో నివసింపాడు అన్నాడు ప్రాముఖ్యంగా. అందుకు సొలొమోను కట్టినటువంటి మందిరం 3 సార్లు పడగొట్టబడతా ఉంటుంది. ఎందుకు 3 సార్లు పడగొట్టబడిందంటే నేను అక్కడ నివాసం చేసేవాడిని కాదు. మరి ఏ నివాసం చేస్తా? ఎక్కడ నివాసం చేస్తావు? నీ నివాస స్థలం ఏది? నువ్వు ఎక్కడ నివసిస్తావు? ఎక్కడ నివసిస్తాడంటే దేవుడు శాశ్వతమైన నివాసం చేసేవాడు. మనుషుల మధ్య నివాసం చేయాలనేటువంటి తపన, ఆలోచన, సంకల్పం కలిగినవాడు. అందుకు గ్రంథంలో ఏమన్నాడంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, దావీదు సంతానం అంటే ప్రభువు యేసుక్రీస్తు ద్వారా కట్టేటువంటి మందిరమే ప్రత్యేకంగా దేవుని యొక్క శాశ్వతమైన నివాసంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. 21వ అధ్యాయం 13వ వచనంలో తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3వ వచనం చూడండి సార్. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, అదిగో మాట్లాడుతున్నాడు, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడు అనమాట. ఆయన ఎంత పరలోకంలో ఉన్నా దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడంటే జాగ్రత్తగా వినాలి. ఏదైనా తోటలో అవ్వాదాములుంటే వారి మధ్య చల్లపూట సంచరించిన వాడై ఉన్నాడు. అలాగే ప్రత్యేకంగా దేవుని పిల్లలని ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం చేసినప్పుడు వారి మధ్య ఆయన ఉండాలనే భావంతో నా గొప్ప కూడా కట్టండి అన్నాడు. ప్రత్యేకంగా మనుషుల మధ్య ఆయన నివాసం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఆయన నివాసం ఏదై ఉంటది? ఈ గుడారం నివాసమా, ఏదేం తోట నివాసమా, లేకపోతే ఎక్కడ ఆయన నివాస స్థలం ఏది? ఆకాశమందున్న దేవుడు మనుషుల మధ్య నివాసం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ నివాస స్థలం ఏది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కట్టేటువంటి ఆత్మ సంబంధమైన మందిరమే దేవుడి యొక్క శాశ్వతమైన నివాసం అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. మనుషుల మధ్య నివాసం చేయాలనుకున్నాడు దేవుడు. ఎక్కడ నివాసం చేస్తాడంటే ఎక్కడ నివాసం చేస్తాడు? 132వ కీర్తన 12వ వచనం. జాగ్రత్తగా ఆలోచించాలి. 132వ కీర్తన 12వ వచనం. ఎక్కడ నివాసం చేస్తాడు దేవుడు? మనుషుల మధ్య నివాసం చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ? ఆయన శాశ్వతమైన నివాసం ఎక్కడ? ఆయన ఎక్కడ నివసిస్తాడంటే ప్రభువైన యేసు తాను తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘములో ప్రత్యేకంగా నివాసం ఉండేటట్టుగా ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగిన వాడు. ఇక్కడ అన్నాడు చూడండి, సత్య ప్రమాణము దావీదుతో చేసిన, ఇందాక చదివితే అది సత్య ప్రమాణం దానం చేసిందనంటే సమయంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చేసిన ప్రమాణాలే మాట్లాడాడు. మాట తప్పన వాడు ఎందుకో విచారణ కింద భాగం యెహోవా సీయోనును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇదిగో ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నా విశ్రమ స్థానము అన్నాడు. ఎక్కడనే నేను నివసించేదను. ఎక్కడ సమాధానం రావట్లేదంటే అర్థం కావట్లేదంటే అర్థం. ఏం చేద్దును మరి? గ్రంథంలోనేమో మేరకలు ఉన్నాయి. మరి
నెలకొంది. మరి మనం అర్థం చేసుకోవాలి ఎక్కడ దేనికి పొందన పెట్టాడు అనే సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడు నివాసం చేయడానికి పూనుకున్నాడు. అది సియోను. ఇక్కడే నేను నివసిస్తాను, ఇక్కడే నాది విశ్రమ స్థానం, అది నిత్యమైన నివాస స్థానం అని చెప్పేసి మాట్లాడేసాడు. సియోను అంటే ఏంటి? సియోను అంటే ఏంటి? ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో జాగ్రత్తగా ఆలోచించాలి. సియోను దేవుని యొక్క నిత్యమైన విశ్రమ స్థానం, అక్కడే నేను నివసిస్తాను. ఆ సియోన్ అనేది ప్రత్యేకంగా దేవుడు కోరుకున్న దావీదు సంతానమైన క్రీస్తు ప్రభువు రక్తం ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి ఆత్మ సంబంధమైన మందిరం. చూడండి అక్కడ ఏమంటాడు? ఇప్పుడైతే సియోను కొండకును, అదిగో మాట్లాడాడు అన్నమాట. సియోను కొండకును, జీవము గల దేవుని జీవము గల దేవుని పట్టణం అనుకును, అనగా పరలోకపు యెరూషలేము అనుకును, వేవేల కొలది దేవదూతల ఎదుకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న అది సమాచారం. జాగ్రత్తగా పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుడి సంఘం. జ్యేష్ఠుడి సంఘం అంటే ఎవరి సంఘం అది? సియోను అనే ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించాడు. ఆ సియోనము క్రీస్తు ప్రభు సంఘం. క్రీస్తు ప్రభు తన స్వరత్వం ఇచ్చినటువంటి సంఘము దేవుని యొక్క మందిరం అని చెప్పేసి మాట్లాడేశాడు. అది ప్రభుని యేసుక్రీస్తు వారు ఒకటి రాజ్యాన్ని నిలబడి చేసేటప్పుడు 2 మందిరం కడతాడు. ఆ మందిరంలో యాజకత్వం చేసేవాడు ఆయనే కడతాడు అన్నాడు. అంత సమాచారం. ఎక్కడ అన్నాడు ఆయనే కడతాడని? జకర్యా గ్రంథంలో, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్పాడు? నొక్కి చెప్పాడు, అతడే కట్టును, రాజసింహాసనాశుడై అతడే కట్టును, అతడే కట్టును. కాబట్టి ఎలా కడతాడంటే గ్రంథం చెప్పింది, ప్రభు తన స్వరత్వం ఇచ్చి సంపాదించి కట్టేవాడు. కావున గ్రంథంలో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ప్రేమని దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన మందిరము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన నివాస స్థలం. అది క్రీస్తు ప్రభు సంఘం. ప్రభు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘములో ప్రభుని యేసుక్రీస్తు తన స్వరత్వం ఇచ్చి స్థాపించినటువంటి మందిరములో ప్రభుని యేసుక్రీస్తు నివాసం చేస్తున్నాడు. చూడండి ఏమన్నాడు? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్టు అద్దుగా మాట్లాడుతున్నాడు. కట్టబడుతున్నారు. అది సమాచారం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతుంది. ఎవరు? మీరు అన్నాడు. మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? ప్రభు తన స్వార్థం ఇచ్చి సంపాదించబడినటువంటి మీరు ప్రత్యేకంగా. మీరంటే సంఘం. సంఘమే దేవుని మందిరంగా కట్టబడుతున్నారు అన్నాడు. మనం చదువుకునే లేఖన భాగం పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు అనంటే ప్రభు వారి యొక్క రక్తములో తమ పాపాలు కడిపేసుకొని పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడి, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉన్నట్టుగా పిలువబడినటువంటి జనం అనేటువంటి మీరు యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఒక మందిరంగా కట్టబడుతున్నారు. ఎవరు కట్టేది? అది ప్రభు యేసుక్రీస్తు తన స్వార్థం ఇచ్చి కట్టే. గ్రంథంలో మాట్లాడుతున్నట్టు చూడండి ఏమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రభు రక్తం నుంచి కొనబడ్డవాడు. ఆయనే తను సంపాదించుకున్నటువంటి జనమైన ఆ జనం అనేటువంటి వారే దేవుని యొక్క నిత్యమైన నివాసం, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారని చెప్పేసి. ఎవరు? మీరు అన్నాడు. ఈనాడు నీవు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావా? దేవుడు నీ మధ్య నివసించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం చేస్తున్నావా? నీవు దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో ఆ నివసించేటువంటి స్థలంలో నీవు వసించడానికి సిద్ధపడుతున్నావా? జాగ్రత్తగా ఆలోచించాలి. మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు సర్వంతర్యామి కాబట్టి ఎక్కడైనా ఉంటుంటాడు. కాబట్టి మనము ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడైనా వాటిని చదువుకోవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు అని అనుకుంటుంటాం. కానీ దేవుడు ఎక్కడ కోరుకున్నాడు? ఎక్కడ నివసిస్తాడంట? ఆత్మ సంబంధమైన మందిరం అనేటువంటి సంఘములో ప్రభు యేసుక్రీస్తు
ప్రత్యేకంగా తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘములో దేవుడు నివసిస్తున్నప్పుడు నీవు ప్రత్యేకంగా ఆయన యొక్క సహవాసానికి వెళ్ళాలి. ఆయన నివసించే స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది. సంఘమే దేవుడు నివసించే శాశ్వతమైన ఆత్మ సంబంధమైన మందిరం. కాబట్టి ఈనాడు జాగ్రత్తగా ఆలోచించాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మాట్లాడేసేసాడు. నేనన్నది కాదు సుమా, మందిరం అంటే ఏంటో అనే సమాచారం అక్కడ మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తిమోతికి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవ సంఘములు. చాలు. దేవుని మందిరం అంటే ఏంటన్నమాట? అనగా ఈజీ కోడ్ వాస్తవానికి మాట్లాడుతుంది. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు. కాబట్టి సంఘమే దేవుని మందిరం అయి ఉంది. ఆ మందిరములోనే దేవుడు నిత్యమైన నివాసంగా ఏర్పాటు చేసుకుంది. ఎంతవరకు కూడా తీసాను ఈ యొక్క మందిరం ఎప్పుడు దాకా ఉంటుంది? ఆకాశము శాశ్వతమైన నివాసం అది. ఇది నిత్య నివాసం అన్నాడు. నిత్య నివాసం అన్నాడు ప్రత్యేకంగా తెలుగులో ఉపయోగించాడు. నిత్య నివాసం అంటే అది కూడా శాశ్వతమైంది అన్నాడు. ఎంతవరకు ఉంటుంది ఆ మందిరం? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రభువు యేసుక్రీస్తు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన మందిరం, దేవుడు ఆత్మ సంబంధమైన మందిరం అనేటువంటి సంఘాన్ని నిన్ను నన్ను ప్రత్యేకంగా మందిరం అంటున్నప్పుడు నీవు నేను మందిరంగా కట్టబడేటువంటి స్థితి ఎప్పటి వరకు దేవుడు నివసిస్తాడు? ఎప్పటి వరకు? దేవునికి అప్పగించాను. యుగ యుగాలు తండ్రిని దేవునికి అప్పగించేంత వరకు. ఇంకా ఎప్పటి వరకు ఉంటుంది దేవుని ఆత్మ సంబంధమైన మందిరం? దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉంది. అది సంఘములోనే ఉంది. పరిశుద్ధులనే వాడు అక్కడ కూడి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు సంఘమే దేవుని మందిరమైన కారణాన, ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తున్న కారణాన అక్కడికి మనుషులు కూడి వస్తుంటుంటారు. వచ్చినప్పుడు ఆ మందిరం ఎంతకాలం ఉంటుంది? 89వ కీర్తన 89వ కీర్తన. ప్రేమ దేవుని పిల్లరా, మనకి గ్రంథం వచ్చిన కోట్ చేస్తుంది. ఎప్పుడు వరకు ఉంటుందో అనే సమాచారము గ్రంథంలో కోట్ చేశాడు. అంతేగాని మనకి తోచిన విధంగా కాదు. దేవుడు శనం నీటిగా మాట్లాడేశాడు. 34 వచ్చి 89వ కీర్తన 34 వచ్చి, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను. ఏదో దావీదు చేసిన మాట. ఆ నిబంధనను దావీదుతో చేశాను. నేను ప్రమాణం చేశాను. ఏంటి ప్రమాణం అంటే ఆయన కుమారుడు ఒక మందిరం కడతాడు. ఆ మందిరం కట్టినప్పుడే ఆయన రాజు సింహాసనం మీద ఏలుబడి చేస్తుంటాడు. ఈ మందిరంలో కూడా పూజా కార్యక్రమం చేస్తుంటాడు. ఈ 2 కార్యక్రమాలు ఆయన చేస్తున్నప్పుడు నేను అక్కడ నివసిస్తాను. కాబట్టి నేను దీన్ని మార్చను. కింద మాట్లాడుతున్నాడు. అతని సంతానం శాశ్వతంగా ఉండననియు, అతని సింహాసనము సూర్యుడినంత కాలం ఆ సన్నిధిని ఉండననియు, చంద్రుడినంత కాలం అది నిలుచుననియు. ఆ మందిరం ఎప్పుడు దాకా ఉంటుంది? ఆ మందిరం ఎప్పుడు దాకా ఉంటుంది? సూర్యుడు చంద్రుడు అంత కాలం. ఎప్పుడు దాకా ఉంటారు సూర్యుడు చంద్రుడు? ప్రభువు యేసుక్రీస్తు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అవన్నీ లైవ్ అయిపోతాయి అన్నాడు గ్రంథంలో. అవి లైవ్ అయిపోయేదాకా ఏం జరుగుతుంది అనమాట? ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ మందిరములో ప్రధాన యాజకుడిగా కార్యం జరిగిస్తుంటుంటాడు, యాజకత్వం చేస్తాడు. ఆమె ఆ రాజ్యము, సంఘం అనే రాజ్యం అనేది రాజుగా పరిపాలన చేస్తాడు. ఆయన రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందనంటే ఆయన ఏ రాజ్యాన్ని పరిపాలన చేశాడో, ఏ మందిరంలో అయితే నివాసం చేశాడో ఆ మందిరం లేదా ఆ రాజ్యాన్ని మనం తిరిగి దేవునికి అప్పగించాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరం ఏంటంటారు? ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏంటి? అర్థమైన వాళ్ళు చెప్పాలి. అర్థం కాకపోతే నేనేం చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏంటి? మారు మనసు కాదు. ఇంకా నీటికి చెప్పండి. ఇప్పుడు ఎంతగా ఎన్నారుగా చెప్పాలి. ఆత్మ సంబంధమైన మందిరం మళ్ళీ చెప్తా వచ్చినాన్ని
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మళ్ళీ చదవండి. జీవము గల దేవుని ఎద్దొద్దు, నేను చదవండి. మీరు నీతిగా చెప్పాలన్నా దాంట్లో దాని భావం తెలియాలి, మీకు తెలియాలా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులకు ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరు మందిరం అంటే ఎవరు? అది దేవుడు అన్నారు ఇప్పుడు. అది సమాజం. దేవుడు నివసించేది ప్రజల మధ్య అని మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అనుకున్నాం. కాబట్టి దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అనమాట? మనమంటే మళ్ళీ అంటే నీటి చెప్పాలి. మనమంటే సంఘం. ఆ సంఘం ఏది? ఏ సంఘం? క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘములో క్రీస్తు ప్రభు ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేసేవాడు అంటాడు. యాజకుడై యాజకత్వం చేస్తూ ప్రత్యేక మందిరాన్ని కట్టేవాడు అంటుంటాడు. గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం. ఆ పెద్దలు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్దలు విప్పుటకు నీవు యోగ్యుడవు, నీవు బోధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, చూడండి ఎంత అద్భుతంలో, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకుల కంటే మందిరంగా కట్టబడే ఈ సంఘములో నీవు యాజకత్వం చేపట్టుకుంటుంటావు. దేవుడు నివసించే ఆలయం అనేటువంటి సంఘములో నీవు యాజకత్వం చేపడుతుంటావు. అందుకే గ్రంథంలో ఏమన్నాడంటే నీవు రాజులైన యాజక సమూహం అన్నాడు. నీవు రాజులైన యాజక, ఎక్కడ రాజులైన యాజక సమూహం? సంఘమే రాజులైన యాజక సమూహం. నీవు పరిశుద్ధమైన జనం, నీవు దేవుని సొత్తైన ప్రజలయ్యాడు. కావున గ్రంథంలో ఏమంటాడంటే దేవుని యొక్క శాశ్వతమైన నివాసం పరలోకం అయితే భూమి ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు నీవే దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నావు అన్న సమాచారం గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి నీవు నేను ఏం చేయాలన్నమాట? సంఘముగా కూడి రావాలి. అక్కడ మాత్రమే దేవుడు నివాసం చేసేవాడు అంటుంటాడు అనేది గ్రంథం చెప్పిన సమాచారం. నీవు దేవుని మందిరంగా కూడి రాకపోతే దేవుడు నీ మధ్య నివాసం చేయడం సాధ్యమే కాదు. నేను ఏమి తెలియజేయబోతున్నానంటే ఇప్పుడు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? 9:30 ఎంత అండి? ఇసుకెళ్ళండి, మీరు ఇసుకెత్తున్నామని చెప్పండి, నేను ఆపేస్తా. ఓకేనా? రైట్. దేవుని ఆత్మసంబంధమైన మందిరం అంటే ఏంటి అనమాట? ఏంటి? ఎనకోడు. దేవుని ఆత్మసంబంధమైన మందిరం అంటే ఏంటి? కూడి వచ్చిన జనం. ఎవరాడు? సంఘం. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘం. పరిశుద్ధమైన జనం ఒక చోట కూడి వచ్చినప్పుడు అక్కడ దేవుడి నివాసం చేస్తున్నాడు అన్నాడు కదా. అది దేవుని ఆత్మ సంబంధమైన మందిరం. అక్కడే ఆయన నివాసం చేస్తాడంట అనేది కీర్తనలో 132 కీర్తనలో మనము తెలియచేయబడింది. ఇంతకీ దేవుడు నివసించే ఆ ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు నివసించే ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు నివసించే ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? నీవు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే జరగదా? దేవుడు ఆలకించడా? ఇంట్లో కూర్చొని నీవు నీ భార్య కూర్చొని ఆరాధన చేసుకుంటే చల్లదా? మరి ఎందుకు నువ్వు ప్రభు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘము ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్నప్పుడు ఆ మందిరానికి నువ్వు ఎందుకు రావాలి? ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా ఒకటి. సంఘంలో దేవుడు నివాసం చేస్తాడు. నివాసం చేస్తే ఏమైంది? ఇప్పుడు నివాసం చేస్తాడు, నీకు ఎక్కడ నివాసం చేయడా? 139 కీర్తనలు ఏమన్నాడు తెలుసా? నేను ఆకాశం ఎక్కిన అక్కడ ఉన్నావు,
సముద్ర దిగాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నావు, మరి ఎక్కడన్నా ఉన్నాడు కదా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నావు, సరిపోదు కదా. ఇంట్లో కూర్చొని నివాసం, ఇంట్లో కూర్చొని ఎంత నువ్వు ఆరాధన చేసే చెల్లుబాటు అయి ఉండదు. అసలు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళాలంటే గ్రంథం తెలియజేసిన విషయము మొట్టమొదటిగా నిర్గమాకాండం 29వ అధ్యాయం. నీవు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే ఆ మందిరానికి లేదా క్రీస్తు ప్రభు సంఘంగా కూడి ఆరాధన చేస్తావు. నువ్వు ఎందుకు వెళ్ళాలి అక్కడికంటే గ్రంథం చెప్పిన సమాచారం ఇలా చెప్పి 29వ అధ్యాయం 41 వచ్చి 29వ అధ్యాయం 41 వచ్చి ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలం అందరి అర్పణలను దాని పానీయార్పణలను అర్పించినట్లు దీన్ని అర్పింపవలను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలిని నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. అక్కడికి వచ్చి మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు దేవుని కలుసుకోవడానికి అది సమాజం. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి? అప్ప మన మనవరాలు పెళ్ళి అంట, అప్ప మనవరాలి. అక్కడికి వెళ్ళామనుకో మన బంధువులు అందరూ వస్తారు, అందరం చూసుకోవచ్చు, అందరం కలవచ్చు అని నువ్వు ఎలాగా ఉత్సాహపడి ఒక పెళ్లిలోకి నువ్వు ఎలా వెళ్ళి నీ వాళ్ళంతా చూసుకుంటావో అలాగే గ్రంథంలో ఏమంటున్నాడంటే నా మందిరానికి మీరు రండి. ఎందుకు నాయన నీ మందిరానికి ఎందుకు? నీవు నివాస స్థలమైన నీ మందిరానికి మేము ఎందుకు రావాలి? ఎందుకని గ్రంథంలో మాట నేను మీతో మాట్లాడటానికి అలాగే మిమ్మల్ని కలవటానికి నేను వస్తాను కాబట్టి మీరు నన్ను కలవటానికి రండి అన్నాడు. సంఘంలో ఎవరు కలిసే ఛాన్స్ ఉంది? సంఘంలో ఎవరు కలిసే ఛాన్స్ ఉంది? దేవుని కలిసే ఛాన్స్. నువ్వు ఎప్పుడైనా దేవుడిని కలిసే ఒక అవకాశాన్ని కోల్పోయావా? ఏదో ఒక రోజు నీ జీవితంలో ప్రతి ప్రభుదినా లేదా ప్రతి ఆదివారం దేవుడు సంఘముగా ఆరాధించడానికి దేవుడు మందిరంగా కూడా వచ్చినప్పుడు ఆ మందిరంలో దేవుడు కలవటానికి ఒక అవకాశం ఉందని ప్రత్యేకంగా నువ్వు ఆలోచన చేయకోకుండా నువ్వు ఏం చేస్తున్నావంట? నీ సొంత పనులకు నువ్వు కేటాయించావంటే మందిరంలో దేవుని కలిసే వెలుసుబాటు ఉందా? నేనేమంటానంటే లోకంలో మంత్రులు సామంతులు ఎన్నడూ వాడి ముఖం చూడటానికి కూడా అవకాశం లేని పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు. వాడి ముఖాన్ని మనకు నిజంగా చూసామంటే చూడలేదు. కానీ మానవ జాతిని, ఆకాశమును, భూమిని, సముద్రం, అందరూ సమస్తను సృజించిన జీవం గల దేవుడైన వాడు ప్రత్యేకంగా తన నివాస స్థలమైనటువంటి ఆయన మందిరంలో నేను కలవటానికి వస్తుంటే నువ్వు కలిసే ఛాన్స్ ఉందా లేదా? నువ్వు ఎప్పుడైనా కలిసే విషయంలో నిర్లక్ష్యం వహించావా? ఆలోచించి. నువ్వు ఎవరిని కలవడానికి మందిరానికి వస్తున్నావు? దేవుని యొక్క సంఘము లోపల ఆరాధన చేస్తాం. సంఘమే దేవుని మందిరం. ఇదిగో ఈ భౌతికమైన బిల్డింగ్ దేవుని మందిరం. నేను ముందుగా చెప్పాను, అష్టకృతాలయాల్లో దేవుడు నివాసం చేయడం. నువ్వు నాకు కట్టే మందిరం ఏ మందిరం అన్నాడు దావీదు. తర్వాత కుమారుడు కట్టిన తర్వాత ఆకాశవాసి మాత్రం భూమి మీరు కట్టి మందిరం ఏ మందిరం. అందుకు పరమదేవుడు అక్కడ నివాసం చేయడానికి లెక్కలో 3 సార్లు బిల్డింగ్లు పడగొట్టేశాడు అమ్మా మందిరం. కాబట్టి ఎక్కడ నివాసం చేస్తాడు అనంటే సంఘం అనే ప్రత్యేకంగా ప్రభు తన స్వర్గం ఇచ్చిన సంఘం అనే క్రీస్తు సంఘములో దేవుడు నివాసం చేసేవాడు. అక్కడ నివసించేటప్పుడు దేవుడు అక్కడ నిన్ను కలవటానికి వస్తుంటే నీవు ఆయన కలవటానికి అవకాశాన్ని కల్పించుకున్నావా లేకపోతే కలిసే అవకాశాన్ని కావాలనుకున్నావా? ఎక్కడో చుట్టానికి కలవటానికి అయితే వెళ్ళిపోతాం, ఎక్కడో బంధువులు కలవటానికి అయితే వెళ్ళిపోతాం, ఎక్కడో ఏదో చేయడానికి అయితే వెళ్తాం. కానీ దేవుడు కలిసే స్థలంలో దేవుడు ముఖదర్శనం చేసుకోవడానికి నువ్వు వెళ్తావా? దావీదు ప్రత్యేకంగా గ్రంథంలో 122వ కీర్తన 1వ వచనం
122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరంలోకి వెళ్ళదమని యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఈరోజు దేవుని మందిరానికి ఆరాధనకి వెళ్తున్నాను, అక్కడ అందరూ కూడి వస్తుంటారు, నేను వెళ్తున్నాను అన్నప్పుడు నువ్వు ఎంతవరకు సంతోషపడ్డావు? నీ సంతోషం ఉందా మందిరానికి వెళ్ళాలంటే? ఆదివారం అన్నప్పుడు ఏం చేస్తుంటారో తెలుసా? 9 దాకా ముసుకేసి నిద్రపోయేవాళ్ళు. మందిరానికి వెళ్ళాలనేటువంటి సమయము, దేవుడు కలుసుకునే సమయము దావీదుకి తెలియజేస్తున్నాడు. మేము మందిరానికి వెళ్తాం, వస్తావా అని అడిగారట. అడిగితే ఉత్సాహంగా గంతులేస్తాడు, సంతోషపడుతున్నాడట. ఇంకేం చేశాడు తెలుసా? 42వ కీర్తన 2వ వచనం. 42వ కీర్తన 2వ వచనం. ఏం చేస్తున్నారు ఆ కాలంలో? నా ప్రాణము దేవుని కొరకు ఉమ్. కృష్ణగొనుచున్నది. రైట్. జీవము గల దేవుని కొరకు ఆ. కృష్ణగొనుచున్నది. రైట్. దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? అబ్బో. ఆయన సన్నిధిని ఆ. నేను ఎప్పుడు కనబడేదను? ఆ. ఈ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా ఉమ్. రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చేత 4వ వచనం. అద్భుతమైన 4వ వచనం. జన సమూహముతో జన సమూహముతో పండగ చేయించున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి ఆ, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకునగా నా కొంతమంది అన్నారట దావీదుతో, నేను మందిరానికి వెళ్తున్నాను వస్తామని అంటే సంతోషించాడంట. ఆ మందిరానికి అయితే ఎక్కువ పట్ట ఉన్న పాటనే వెళ్ళిపోయేవాడట దావీదు. ఇంకో మాట ఏమన్నా తెలుసా? ఈయన మందిరానికి వెళ్తా, మేము మందిరానికి వెళ్తా వస్తారా అని కొంతమందిని తీసుకుని పోయారట. అదే మాట అక్కడ నేను అన్నది కాదు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి. ఎవరు నడిపించాను? నన్ను నేను మందిరానికి పోతున్నా రండి అంటే వెళ్ళిపోయాడట. ఈయన పోతా కొంతమంది నడిపించాడట మందిరానికి. ఎందుకు? దేవుడు చూడటానికి, దేవుడు కలుసుకోవటానికి. నేను కలుసుకోవటానికి పోతున్నా, మీరు కూడా రండి కలుసుకోవటానికి రండి. మేము అందరం కలుసుకుందాం, దేవుడు కలుసుకుందాం. అబ్బా అమ్మ మెచ్చడి పక్షం వస్తున్నామని వాడుతాం. కాకపోతే నేను ఇద్దరు డబ్బులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. ఎందుకు? ఏం పోడు కదా, ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె విరమించుకుందాం పోవటానికి. కానీ ఏమి రెచ్చగొట్టిద్ది అనమాట. నువ్వు రా, నేను ఎత్తాలే బస్సు ఛార్జీలు, రేపు 15వ తారీఖు నుంచి ఇక మన ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు తప్ప ఏమి ఇబ్బంది లేదు. నేనున్నా నీకు తోడు. మేము ఒక వ్యక్తిని ఒక భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలకి తోడుగా తీసుకెళ్తున్నావే, లేకపోతే నడిపిస్తూ బలం చేస్తున్నావు, పెట్టుబడి పెట్టాలని తీసుకెళ్తున్నావే. మరి దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు వాస్తవానికి? అక్కడ మన మనవరాలు వస్తుందంట, అమెరికా నుంచి వచ్చిందంట, ఆ పిల్ల వస్తానందంట. కాబట్టి ఆ పిల్లని చూడొచ్చు. మన అమ్మాయికి ఒక అబ్బాయి వస్తున్నాడంట, అబ్బాయి మ్యాచ్ అవుతాడో లేదు అక్కడ చూడొచ్చు. ఎక్కడ? పెళ్లిలో నేను వెళ్తున్నా, నువ్వు కూడా రా అని చెప్పేసి ఒకళ్ళకి నలుగురు పోగేసుకుని నడిపిస్తాం ఆ పెళ్లికి. కానీ ఈనాడు దేవుని సముఖంలో దేవుని కలుసుకోవటానికి, దేవుని ముఖదర్శనం చేసుకోవటానికి నువ్వు ఎంతమందిని ప్రోత్సహిస్తున్నావు? జాగ్రత్తగా ఆలోచించిన దావీదు చేసిన కార్యక్రమం అది. ఏం చేస్తున్నా? సంతోషపడుతున్నాడంట. మందిరానికి వెళ్తున్నా వస్తున్నావా దావీదు అంటే ఉత్సాహం. అందుకే దావీదు ఏమన్నాడంటే 23వ కీర్తన 6వ వచనం ఎక్కడ ఉన్నాడు? ఏమన్నాడు? 23వ కీర్తన 6వ వచనం. కృపాక్షేమములనే అంటే వచనం చిరకాలము. అక్కడ తప్ప నువ్వు ఎక్కడ నివాసం చేయవా దావీదు? నాకు తెలుసు, నేను అక్కడే నివాసం. ఎందుకంటే నేను దేవదారుమైన మందిరం పెట్టడం జీవించినా కూడా నా దేవుడు నాకంటే గొప్పకుండాలి, నా దేవుడి మందిరం నా నివాసం కంటే గొప్పకుండాలి. కాబట్టి ఆ దేవుడు అక్కడ నివాసం చేసేందుకు నా మందిరానికి చిరకాలం ఉండాలి అనేటువంటి తప్ప. ఎందుకంటే ఆయన ముఖ దర్శనం చేసుకోవచ్చు. వాక్యం మనం అందరం పోతాం పండి పండుగ చెప్పండి, అందరం పోతాం పండి పండుగ చేసుకున్నాం. దేవుని మందిరం ఆరాధన జరుగుతుంది. ఆత్మతో సత్యమతో తండ్రిని దేవుని ఆరాధించేటువంటి క్రమంలో మందిరంలో కార్యక్రమం జరుగుతుంటే నువ్వు ఎంతవరకు జనులు నడిపిస్తున్నావు? ఎంతవరకు నువ్వు ఆయన దేవుడు కలుసుకోవడానికి వెళ్తున్నావు? జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి ఆదివారం దేవుడు కలుసుకునేటువంటి స్థలము
సంఘమై ఉంది. ఆ సంఘంలో దేవుడు కలుసుకునే స్థలము ప్రత్యేకంగా టైం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. రెండోది ఆ సంఘంలో 26 కీర్తన 8 వచ్చిన 26 కీర్తన 8 వచ్చిన 26 కీర్తన 8 వచ్చిన యెహోవా నీ నివాస మందిరమును నీ నివాస మందిరమును నీ తేజో మహిమను నిలుసు స్థలమును నేను ప్రేమించుతున్నాను అన్నాడు అన్నమాట. మందిరంలో ఏముందన్నమాట? ఒకటి దేవుని కలుసుకునే స్థలం అది. అందుకు నేను మందిరానికి వెళ్ళాలి, అందుకు దేవుని మందిరాన్ని నడిపించాలి. రెండో సంగతి ఏమంట? ఆ మందిరములో తేజో మహిమ నిల్చున్నదంట. అంటే ఏంటో? తేజో మహిమ నిల్చున్నట్టు అంటే ఏంటో నేర్పు మాట్లాడడం. జాగ్రత్తగా మనం చదవాలి. 40వ అధ్యాయం నేర్పు మాట్లాడినాం. ఎండలో ఉన్నవాడు బాగా ఎండ కాసింది. అంత ఒక చెట్టు ఉంది, మందిరమును నింపెను. తేజస్సు మందిరం నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత ఆ. మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘం ఆగిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరం అక్కడ నిర్మాణం చేసుకుని అక్కడ ఆగిపోతారు. అప్పుడు ఆ మందిరం మీద తేజ మహిమ ప్రకాశించబడతారు. మేఘము ఆవరించింది అనమాట. అప్పుడు అక్కడ మనుషులు ఆగిపోతారు. దేవుని మందిరానికి వెళ్ళాల్సిన అవసరం. అక్కడ దేవుని యొక్క మహిమ తేజస్సు మనుషుల మీద ప్రకాశిస్తుంది. మీకు అర్థమవుతుందా? నిద్రపోవటాలు ఇక దేనికి ఏమంట? నీ ప్రాణము పాప భయముతో, అలాగే నీ ప్రాణము లోకసమైన వాటిని ఇస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళితే దేవుని వాక్యము నిన్ను బలపరిచేదైంది, నీ ఆత్మను స్థిరపరిచేదైంది. నేను వెళ్ళలేను, నేను ఈడలేను, ఇదిగా నేను ఉపవాసం ఉంటున్నాను, ఇదిగా ఇలా ధర్మం చేస్తున్నాను తగ్గి. ఇంకొకడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఇంకొక ఆయన ఏమన్నాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనా ధైర్యం చాలక తల ఉంచుకొని ఏం చేస్తున్నాడు అనమాట? దేవా నేను పాటలో ఉన్నటువంటి ప్రవర్తన దేవునికి మందిరంలో ప్రదర్శించడానికి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని మందిరంలో దేవుడి ప్రసన్నత ఉన్నది కాబట్టి దేవుడు పరిశుద్ధమైన ప్రకారం నువ్వు పరిశుద్ధంగా జీవితం గడపడానికి ఆయన నీతిమంతులైన ప్రకారం సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా ప్రార్థనతో రేయింపోకుండా సేవ చేయొచ్చు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? వృద్ధాప్యములో ప్రత్యేకంగా నెమ్మది పొందటానికి దేవుని సన్నిధికి. నీ పిల్లలు నిన్ను నెమ్మది పరచలేకపోతే నువ్వు ప్రార్థన చేయటం వలన, వృద్ధాప్య దేశంలో నువ్వు దేవునికి సేవ చేయటం వలన దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించేవాడు. కాబట్టి దేవుని మందిరం ఎందుకు వెళ్ళాలి?